అధికారం అహంకారం కాకూడదు, అణకువగా ఉంచాలి. అది లేదని జగన్ని గద్దెదించారు. ఇప్పుడు ప్రతీకారం పేరుతో మనము అదే పని చేస్తే ప్రజలు అంగీకరిస్తారా? ఇది ఆలోచించాల్సినటువంటి. అధికారం అనేటటువంటి బలాన్ని అడ్డుపెట్టి అణచివేతకి పాల్పడేటప్పుడు ఏ సమాజము హర్షించదు. అందులో విద్యావంతులైనటువంటి తటస్థులతో కూడినటువంటి తెలుగు సమాజం హర్షించదు. తెలంగాణలో కేసీఆర్ దిగిన, ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు చంద్రబాబు దిగిన, మొన్నటిసారి జగన్మోహన్ రెడ్డి దిగిన కారణం అది. కాకపోతే ఓసారి దిగుతాం మళ్ళీ వస్తాం అనేటటువంటి రూట్లో చేస్తూ ఇక దందా చేయటం, దౌర్జన్యం చేయడం, అధికార బలాన్ని వినియోగించుకోవడం అనేటటువంటిది కనుక రెగ్యులర్గా చేద్దాం అనుకుంటే ఇక ఎవరిష్టం వాడదు. అప్పుడు రౌడీయిజం, ఫ్యాక్షనిజం అనేటటువంటిది ఒక చట్టబద్ధమైనటువంటి కాదు, అనైతిక, అనధికారిక, అంగీకారయోగ్యమైనటువంటి వ్యవస్థ కిందకి తీసుకొస్తే రాష్ట్రంలోకి ఎవడూ రావడానికి సిద్ధపడ్డు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి. ఇప్పుడు చూడండి, తాజాగా గుడిపాడులో టీడీపీ నేతలు దాష్టీకం అంటూ ఒక వార్త. ఇప్పుడు ఏమిటంటే ఈనాడు జ్యోతి ఇవి రాయు. ఇప్పుడు కాన్సెప్ట్ ఇటు నడుస్తుంది. తాజాగా హైకోర్టు ఉత్తర్వులతో సొంత చెరువులో పట్టించి చేపలను వైఎస్ఆర్సీపీ సానుభూతి పడ్డైన రైతు లారీలో తరలిస్తుండగా టీడీపీ నేతలు అడ్డుకోవడమే కాకుండా చెరువు గట్టుకి గండి కొట్టి జేసీబీ లారీని అడ్డంగా పెట్టిన ఘటన ఏలూరు జిల్లా గుడిపాడులో శనివారం చోటు చేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పెదపాడు మండలం గుడిపాడుకి చెందిన ఘంటసాల సుబ్బారావుకి అదే గ్రామంలో 6 ఎకరాల చేపల చెరువు ఉంది. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుండి స్థానిక టీడీపీ నాయకులు మోరు దశరథ మహారాజు, మురళీమోహన్తో పాటు మరికొందరు వైఎస్ఆర్సీపీ సానుభూతి పడిన సుబ్బారావుని వేధించసాగారు. 6 నెలల క్రితం సుబ్బారావు చెరువులోకి చేపలను తరలిస్తుండగా అడ్డుకోవడంతో అప్పట్లో 25 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. దీంతో రెండోసారి చేపలు పట్టుకునేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ సుబ్బారావు హైకోర్టును ఆశ్రయించారు. చేపలను తరలించేందుకు ఎటువంటి ఇబ్బంది లేకుండా స్థానిక అధికారులు సహకరించాలని కోర్టు ఆదేశించింది. హైకోర్టు ఉత్తర్వుల ప్రకారమైన తమకు న్యాయం చేయండి అని కోరడానికి ప్రయత్నిస్తే తహసీల్దార్ ఫోన్ స్విచ్ ఆఫ్, ఎస్ఐ స్పందించిన పరిస్థితి ఎదురైంది. తహసీల్దార్, ఎస్ఐ స్పందించకపోవడంతో సుబ్బారావు కుటుంబం ఎస్పీ కార్యాలయానికి పురుగు మందు డబ్బాతో వచ్చి ఆందోళన చేశారు. 3 ఎస్ఐ అక్కడికి చేరుకుని దీన్ని ఆర్డీఓ వద్ద చూసుకోవాలని చెప్పి పంపించేశారు. బాధితులు ఆర్డీఓని కలిస్తే నేను మాట్లాడతాను, మీరు ఊరికి వెళ్ళండి అని బాధితులకు చెప్పారు. రాత్రి 9 గంటల దాటిన ఏ అధికారి స్పందించిన పరిస్థితి. ఈ విషయమై సుబ్బారావు భార్య వెంకటేశ్వరం మీడియాతో మాట్లాడుతూ 50 లక్షలు పెట్టుబడి పెడితే ఇప్పటికే 25 లక్షల నష్టం వచ్చిందని వాపోయింది. శనివారం రాత్రిలోగా కంటైనర్ బయటకు వెళ్ళకపోతే చేపలు చనిపోయి మరో 25 లక్షల మేర నష్టపోతామని తెలిపింది. టీడీపీ నాయకులు చేతులెత్తి వేడుకుంటున్నామని తమ ఆత్మహత్య చేసుకోకుండా కాపాడాలని వేడుకుంది. కానీ ఇప్పుడు అట్లాంటిది లేదు, చెయ్యాలని. ఇంతకుముందు ఇంత దాష్టీకాలు లేవు. కాకపోతే ఇప్పుడు క్రమంగా ముదిరిపోతున్నాయి. ఎదుటి వాళ్ళ నాశనం చేయాలి అన్నటువంటిది, ఒకళ్ళని నాశనం చేయాలనుకున్నప్పుడు తర్వాత మనం నాశనం అవ్వం, అదొక్కసారి ఆలోచించుకోవాలి.